నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధానాంశాలు, వాటిపై విశ్లేషణను చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధానాంశాలు. పంచవర్ష పర్యాటకం 5 ఏళ్లలో 15,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం. తెలంగాణ తొలి పర్యాటక విధానం 2025-30 సిద్ధం. కాళేశ్వరం, రామప్ప సహా 9 ఎస్టీఏలపై ప్రత్యేక దృష్టి అంటూ కథనాన్ని అయితే మాత్రం మనం ఈనాడులో చూడొచ్చు. నేడు లోక్సభలో జమిలీ బిల్లు, ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేసే అవకాశం అంటూ మరొక అంశాన్ని మనం చూడవచ్చు. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం, కేటీఆర్పై కేసుకు రంగం సిద్ధం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మాత్రం ఈనాడు తెలంగాణలో చూడవచ్చు. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని ప్రభుత్వ నిర్ణయం. ఆయనతో పాటు అరవింద్ కుమార్ తదితరులపైన విచారణ. విద్యుత్ కమిషన్ నివేదికపైన చర్చించిన రాష్ట్ర మంత్రివర్గం ఉల్లంఘనలను క్యాబినెట్కు వివరించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక కేటీఆర్ సమాధానాలు చెప్పాల్సిందే, కార్ రేసింగ్లో పెద్ద ఎత్తున నిధులు గోల్మాల్, చట్టం తన పని తను చేసుకుపోతుందంటూ మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. ఇంకా మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, కేసీఆర్పై కేసు, మాజీ సీఎంకు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలకు షాకు, కరెంటుపై జస్టిస్ లోకూర్ నివేదికకు కేబినెట్ ఓకే. ఈ సమావేశంలోనే అసెంబ్లీలోకి చర్చ కూడా. కేసీఆర్ సహా ప్రధాన పాత్రదారులపై చర్యలు తీసుకునే అవకాశం. భద్రాద్రి ప్లాంట్తో 25 ఏళ్లలో 9,000 కోట్ల రూపాయల భారం. ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 3.642 కోట్ల రూపాయల నష్టం అంటూ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. మరో అంశం ఏంటంటే, కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ ఉచ్చు అంటూ ఒక కథనాన్ని, ఇక ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఇక లేరు అంటూ ఆయన మరణ వార్తను ప్రచురించింది. ఇక కాంట్రాక్టులకు లంచం, భారత సంస్థలకు అమెరికా కంపెనీలు భారీ ముడుపులు అంటూ ఒక వార్తా కథనాన్ని చూడవచ్చు. ఇక సర్పంచుల బిల్లులపై దుమారం అంటూ నిన్న బీఏసీ సమావేశంలో మాట్లాడినటువంటి అంశాలని, ఈ ఏడాదికి డిటెన్షన్ రద్దు, మిర్చి రైతులకు నష్టాలు ఘాటు, నేడే జమిలీ బిల్లు లోక్సభలోకి అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక కార్పొరేషన్గా కొత్తగూడెం అంటూ మరో కథనాన్ని మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, కేసీఆర్ కరెంటు మిరుమిట్లు, కోతల దశ నుంచి అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా, దేశంలోనే తొలిసారి సాకు నిరంతరాయ ఉచిత కరెంట్ అంటూ ఒక వార్తా కథనాన్ని మనం చూడవచ్చు నమస్తే తెలంగాణలో. కాంగ్రెస్ కట్టుకథల చీకట్లు, వెలుగుల ప్రస్థానాన్ని ఎలుగెత్తి చాటిన రిజర్వ్ బ్యాంక్ నివేదిక అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం నమస్తే తెలంగాణలో 10 ఏళ్లలోనే విద్యుత్ తేజంతో విరాజిల్లిన తెలంగాణ, తలసరి వినియోగం, స్థాపిత విద్యుత్ సామర్థ్యం రెట్టింపు, పవర్ హాలిడేలు పోయి పరిశ్రమలకు నిరంతర విద్యుత్, యాదాద్రి ధర్మలతో వెలుగులు, సర్ప్లస్ దిశగా అడుగులంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక లగచర్లపై సభలో లడాయి, బీఆర్ఎస్ నిరసనలతో దద్దరిల్లిన అసెంబ్లీ మండలి, రైతులకు బేడీలు వేసిన ఘటనపై ఎమ్మెల్యేల ఆగ్రహం, అక్రమ కేసులపై ఆందోళన, సభలో చర్చకు పట్టు, వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన శాసనసభాపతి, ప్లకార్డులు లాక్కోవాలంటూ మార్షల్కు ఆదేశాలు, పోడియంలోకి వెళ్లి బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు, శాసనమండలిలోనూ లగచర్ల ఘటనపై ఆందోళన, నిరసనల మధ్య ఉభయ సభలో నేటికి వాయిదా. ప్రశ్నాపత్రమా ప్రశంసాపత్రమా, గ్రూప్ 2లో బాబు భజన, తెలంగాణ పోరాటాన్ని చెరిపేసేలా ప్రశ్నలు అంటూ గ్రూప్ 2కు సంబంధించినటువంటి గ్రూప్ 2లో నిన్న గ్రూప్ 2 ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్రశ్నల గురించి ఒక కథనాన్ని అయితే మాత్రం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, 2027 డిసెంబర్కు పోలవరం, 2026 అక్టోబర్ నాటికి నీటి నిల్వ ప్రారంభిస్తూ ఉంటూ ఈ సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శన భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం ఈనాడు దినపత్రికలో చూడవచ్చు. ఇక నేడు లోక్సభలో జమిలీ బిల్లు, ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేసే అవకాశం, అనివార్య పరిస్థితిలో ఏదైనా అసెంబ్లీ ఎన్నికలకు కొంత సమయం తీసుకోవచ్చని కొన్ని అంశాలను మనం చూడవచ్చు. ఇక ఐపీఎస్ అధికారి సంజయ్పై ఏసీబీ కేసు నమోదు, అలాగే సీనియర్ నేతలే ఇంగితం లేదా అంటూ ఒక వార్తా కథనాన్ని మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, కాలంతో పరుగు, పోలవరం 2026 అక్టోబర్కే పూర్తవ్వాలి, ఏపీ సీఎం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానాంశంగా ప్రచురించింది. జాప్యానికి తావు లేకుండా పక్కా ప్రణాళికతోటి పూర్తి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని. ఇక 3 ఏళ్లలో నవరాజధాని, వచ్చే నెలలో రాజధాని పనులు అంటూ మరో కథనాన్ని చూడవచ్చు. ఇక కేటీఆర్ మేడకు ఈ కార్ రేసింగు అంటూ ఒక కథనాన్ని, ఇక కేసీఆర్పై కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఒక వార్తా కథనాన్ని మనం చూడవచ్చు. ఇక సాక్షి విషయానికి వస్తే, కేసులపై కుతంత్రం, చంద్రబాబుపై ఎత్తేద్దాం, ప్రతిపక్షంపై బనాయిద్దాం, ఆధారాలతో పని లేదు, అధికారం మనదే కదా అంటూ ఒక బ్యానర్ ఐటెంని అయితే మాత్రం మనం సాక్షిలో చూడవచ్చు. బాబు అవినీతి భాగోతాన్ని మడత పెట్టేద్దామంటూ మరో కథనాన్ని మనం చూడవచ్చు. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకుంటే ఇరికిస్తా ఉంటూ
అలాగే 2026 అక్టోబర్కు పోలవరం పూర్తంటూ మరో వార్తా కథనాన్ని మనం చూడవచ్చు. ఇక నేడు లోక్సభలో జమిలీ బిల్లు, ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం జమిలీ బిల్లుకు సంబంధించినటువంటి ఒక వార్తా కథనాన్ని చూడవచ్చు. మొత్తానికి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. ఇక